హాయ్, వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్. ఈరోజు మనం పెసరట్టు వేసుకుంటున్నాం అన్నమాట. పెసరట్టుకు కావాల్సినవి బియ్యము, పెసులు. పెసరపేడలతో వేసుకోకూడదు అనమాట. పెసులతో వేసుకుంటేనే పెసరట్టు బాగుంటుంది. ఇది నేను ఈ గ్లాస్ కొలతతో ఒక 3/4 గ్లాస్ రైస్ తీసుకున్నాను అనమాట. స్టోర్ మన రేషన్ బియ్యం దొరుకుతాయి కదా, అవి. ఈ గ్లాస్ నిండా పెసులు తీసుకున్నాను అన్నమాట. అంటే మన ఇంట్లో మెంబర్స్ని దీన్ని బట్టి మనం క్వాంటిటీ పెంచుకోవచ్చు. ఇవి ఏం చేయాలంటే మనము బాగా 2 సార్లు కడిగేసేసేసి బియ్యం పెసలు రాత్రి నానబెట్టుకోవాలన్నమాట. రాత్రి నానబెట్టుకుంటే మనము ఉదయాన లేస్తూనే మనం దీన్ని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మనం టిఫిన్ చేసేసరికి 8 అట్లా అవుతుంది కదా. మనం 8 గంటలు 1 గంటన్నర అట్లా పిండి బాగా ఇది అవుతుంది అనమాట, నానుతుంది. కాబట్టి మనం రాత్రి వేయం కదా మిక్సీకి, పొద్దున వేసుకుంటాం కాబట్టి 1 గంట 2 గంటల ముందు మనము దీన్ని మిక్సీకి వేసి పెట్టుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనము పెసరట్టు వేసుకుంటే బాగా వస్తుంది. పెనం కూడా వేడైంది, పెనం కూడా రెడీ పెట్టాను అనమాట. దోశలు వేసాను నూనె సైడ్లో కదలాలను. తగిన కొర్ర బియ్యము పెసులు వేసినాను అనమాట. ఇప్పుడు మన రైస్ వేసాను, రేషన్ రైస్ ఉంటాయి కదా, ఫ్రైడ్ రైస్, అవి వేసాను. ಸ್ವಲ್ಪ ఆవాలు తింటాను కదా. నాన్ స్టిక్ మీద కూడా వేసుకోవచ్చు, మాకు ఈ పెనమే అలవాటు అనమాట. ఉద్దిపప్పు వేసుకోవచ్చు కదా, ఉద్దిపప్పు వేయచ్చు, పెసరపప్పు వేయచ్చు. ఉద్దిపప్పు వేస్తే దోశ అవుతుంది, ఈ పెసలు వేస్తే పెసరట్టు అవుతుంది. అలా ఒకసారి ఇలా ఒకసారి వేసుకుంటూ ఉంటే బాగుంటుంది అన్నమాట. తినడానికి కూడా పెసలు ఒకసారి, కొరబియ్యం ఒకసారి, బియ్యం ఒకసారి, పెసలు కలిపి వేసుకుంటే బాగా ఉంటుంది. పెసరట్టు రెడీ. పెసరట్టు కాంబినేషన్ అల్లం చట్నీ అయితేనే బాగుంటుంది పెసరట్టు. ఇట్లా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కదా, ఇట్లాంటివి తింటా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
ప్రోటీన్ ఉండేది, ప్రోటీన్ ఉంటే బాగుంటుంది. ఇది పెసరట్టు అండి. ఈ పెసరట్టుకి ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. పెసరట్టు మీద ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది. వేస్తాను చూడు ఉల్లిపాయ ముక్కలు. అంటే ఎక్కువ ఉంటే టక్కన అట్లా పరుచుకుంటుంది కోసం. ఇలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే ఇదండి పెసరట్టు. దీనికి అల్లం చట్నీ కాంబినేషన్ నెక్స్ట్ వీడియో పెడతాం. మీరు కూడా ఇలాగే ట్రై చేసుకొని తిని చూసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనండి, బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.